Next problem, find the area enclosed by the curves y is equal to 3x and y is equal to 6x minus x square. So రెండు కూడా y is equal to ఉన్నాయి. సో రెండింటిని మనం ఈక్వల్ చేసుకుందాం. 3x is equal to 6x minus x square. సో RHSని LHSకి ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అవుతుంది, ప్లస్ 6x బికమ్ మైనస్ 6x. ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 3x. సో అన్నీ లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ 0 ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 3x మైనస్ 3x. సో టేక్ ఎక్స్ యాజ్ కామన్, ఎక్స్ కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ రెండు ప్రోడక్ట్ 0గా ఉంది. సో ఇందులో ఏదైనా 0 కావచ్చు. సో ఎక్స్ 0 కావచ్చు, లేదంటే ఎక్స్ మైనస్ 3 కూడా 0 కావచ్చు. ఎక్స్ మైనస్ 3 0 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 3. సో దీస్ ఆర్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. సో టేబుల్ ఆఫ్ ఆర్డర్డ్ పైర్స్. సో ఎక్స్కి వాల్యూస్ మనం 0, 1, 2, 3 ఈ విధంగా తీసుకుందాం. సో ముందుగా y ఈజ్ ఈక్వల్ టు 3x. సో దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ మనం కనుక్కుందాం. సో x 0, సో 3 0 0, x1 3 1 జా 3, x2 3 2 జా 6, x3 3 3 జా 9. అట్లానే y ఈజ్ ఈక్వల్ టు 6x మైనస్ ఎక్స్ స్క్వేర్. సో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 6 ఇంటూ 0 0 మైనస్ 0 స్క్వేర్. సో టోటల్లీ ఇట్ ఈస్ 0. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 6 1 జా 6 మైనస్ 1, 1 స్క్వేర్ అంటే 1, 6 మైనస్ 1 గివ్స్ 5. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 2 జా 12 మైనస్ 2 స్క్వేర్ అంటే 4, 12 మైనస్ 4 విచ్ గివ్స్ 8. సో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 3 జా 18 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 18 మైనస్ 9 విచ్ గివ్స్ 9. ఓకే. సో 0కి రెండింటికి 0 వచ్చింది, అలానే 3కి రెండింటికి 9 వచ్చింది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఈ రెండు పాయింట్స్ దగ్గర రెండు కూడా మనకి ఇంటర్సెక్ట్ అవుతాయి. ఓకే, లెట్ us see the graph. సో x axis, y axis ఆరిజిన్. సో 1 2 3. సో x వాల్యూస్ ఈ విధంగా మనం తీసుకున్నాం. సో yకి వచ్చేసరికి మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 9, రెండింటికి అంతే ఉంది. సో మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 9. సో దీన్ని 3గా తీసుకుందాం. ఇది 6, ఇది 9. సో 3 3 డిఫరెన్స్ తీసుకుంటున్నాను నేను, ఇక్కడ 1 1 డిఫరెన్స్. సో ముందుగా y ఈజ్ ఈక్వల్ టు 3xకి సంబంధించినటువంటి పాయింట్స్ మనం ఇండికేట్ చేసుకుందాం. సో x 0 అయితే y కూడా 0. సో x 0 y 0 అంటే దిస్ ఈస్ ద పాయింట్. x 1 అయితే y 3. సో x 1 అయితే y 3. నెక్స్ట్ x 2కి y 6. సో x 2 అంటే ఈ విధంగా, y 6 అంటే ఈ విధంగా. ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని మనం తీసుకోవాలి. అట్లానే x 3 అయితే y 9. సో x వాల్యూ 3 అయితే y 9. సో x 3 అంటే ఈ విధంగా ఉంటుంది స్ట్రైట్ లైన్, y 9 అంటే ఈ విధంగా. సో ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటటువంటి పాయింట్ని మనం, సో ఇవన్నీ కూడా జాయిన్ చేసుకున్నట్లయితే సో ఇది ఒక స్ట్రైట్ లైన్, y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్లో ఉంది కదా. సో అది ఖచ్చితంగా ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఇది y ఈజ్ ఈక్వల్ టు 3x. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 6x మైనస్ ఎక్స్ స్క్వేర్. దీనికి సంబంధించిన పాయింట్స్ x 0 అయితే y 0. సో ఆరిజిన్ అది. x 1 అయితే y 5. సో x 1కి y అనేది 5గా ఉంది, అంటే 6కి బిలో. సో కొంచెం కింద తీసుకుందాం. అట్లనే x 2 అయితే yకి 8. సో x 2 అంటే y అనేది 8. సో 9కి బిలో మనం రిప్రజెంట్ చేసుకుందాం. అట్లానే x 3 అయితే y 9. సో దిస్ ఈస్ ద పాయింట్. సో ఇవన్నీ కూడా జాయిన్ చేసుకున్నట్లయితే
Okay, so this is the region we have to find. So ఇది వచ్చేసి U shape, y is equal to 6x minus x square. So required area, so RA stands for required area. సో మరి రిక్వైర్డ్ ఏరియాని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇంటిగ్రల్ 0 to 3. సో x యొక్క లిమిట్స్ వచ్చేసి మనకి 0 to 3 వచ్చేసినాయి. సో మరి ఏ ఫంక్షన్లో ఏ ఫంక్షన్ మనం మైనస్ చేయాలి అనేది చూసినట్లయితే, సో 1కి ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 5 ఉంది. సో 3 అనేది 5 కంటే తక్కువ. అట్లానే 2కి ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో ఈ 6x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ ఫంక్షన్ వాల్యూ ఎక్కువగా ఉంది. ఓకే, 0 దగ్గర రెండింటికి ఈక్వల్, 3 దగ్గర రెండింటికి ఈక్వల్, రిమైనింగ్ వాల్యూస్ దగ్గర 6x మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్కువ వాల్యూని కలిగి ఉంది. సో దిస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x. ఇన్ ద ఇంటర్వల్ 0, 3, క్లోజ్డ్ ఇంటర్వల్ 0, 3, 6x minus x square is greater than or equal to 3x. ఓకే, సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. 6x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x dx. సో ఇంటిగ్రల్ 0 to 3 6x minus 3x. సో 3x minus x square dx. ఓకే, సో లెట్ us see the integration. 3 అనేది కాన్స్టెంట్, అవుట్ సైడ్ వచ్చేస్తుంది. ఇంటిగ్రల్ x dx. సో ఇంటిగ్రల్ x అంటే x స్క్వేర్ బై 2 మైనస్ ఇంటిగ్రల్ x స్క్వేర్ dx, దట్ మీన్స్ x క్యూబ్ బై 3. సో లిమిట్స్ వచ్చేసి 0 to 3. సో ముందుగా అప్పర్ లిమిట్ 3 స్క్వేర్ అంటే 9, 9 3 27, 27 by 2, 3 cube 27 by 3. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, లోయర్ లిమిట్ 0 కాబట్టి రెండు కూడా 0నే అయిపోతాయి. సో ఇక్కడ మనం 27 కామన్ తీసుకున్నట్లయితే, టేక్ 27 as common, we get 1 by 2 minus 1 by 3. 1 by 2 minus 1 by 3. So 3 1 ja 3 minus 2 1 ja 2 by 2 3 ja 6, that is the LCM. 2 3 ja 6, 3 1 ja 3 minus 2 1 ja 2. సో ఇక్కడ 3 2 ja క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 3 9 ja. సో 9 by 2, ఇక్కడ 3 minus 2 అంటే 1. సో ఫైనల్లీ రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 9 by 2 స్క్వేర్ యూనిట్స్. ఓకే, దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.